ఒట్టి విశ్వాసిగా బతికేస్తావా? ఏదో మారు మనసు పొందాను, బాప్తీసం పొందాను, ఆ చర్చికి వస్తున్నాను, అంతవరకు చాలే అని హద్దులు గీసుకొని ఆ పరిమితుల్లో ఆగిపోయావా? లేకపోతే ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు అంటే ఆశపడే వచ్చావు నువ్వు ఈరోజు. అందుకే చెప్తున్నాడు దేవుడు, ఇంకా సమీపంలోకి రా, సమర్పణలోకి రా. ఏదో లాస్ అయిపోయింది, ఏదో కోల్పోయానని ఫీల్ కావాక. నువ్వు ఏది కోల్పోవు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన వాటిని పొందుతావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సేవలో కూడా సొంత ప్లాన్లు, సొంత ప్రణాళికలు బెడిసి కొడతాయి. ఉన్నారా మనవాళ్ళు? సొంత ప్లాన్లు, సొంత ప్రార్థన చేసి కనిపెట్టి దేవుని నడిపింపు పొందుకొని అడుగే. అగ్నిగుండమైన నీ కోసం ఆహ్లాదకరంగా ఆయన మార్చుకుంటాడు. తపనగా తొందరగా పరిగెత్తవద్దు. కనిపెట్టు, ప్రార్థన చేయి. దేవుని మెల్లనైన స్వరం వినటానికి కాస్త కాచుకో. ఇది నాటి భక్తి సాధన. ముంగమూరి దేవదాసాయి గారు నేర్పిన, సహోదరులు భక్త సింగ్ గారు నేర్పిన, జో గారు నేర్పిన, వారి నాన్నగారు డానియల్ గారు నేర్పిన ఎల్ఈఎఫ్ ఫెలోషిప్, వాళ్ళు ఎవరు నేర్పినా దేవుని దగ్గర కనిపెట్టు, దేవుని స్వరం, దేవుని నడిపింపు పొందు. దేవుడు నీకు ఆలోచన చెప్పిన దాకా నువ్వు కదలొద్దు, కాచుకో. ఇప్పుడు అంత ప్రశాంతత ఎవరుకుందండి? బుర్రకు దోసినట్టు పరిగెత్తడం, మొహం పగల కొట్టుకుని కూర్చోవటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాధన చేయాలి. ఏమేమి విడిచిపెట్టాలి? వరుసగా చెప్పండి. మొట్టమొదటిది సమస్తం. అంటే నిన్ను దేవుణ్ణి వెంబడించకుండా అడ్డగించేది ఏదైనా పక్కగా పెట్టబడాల్సిందే. నీ విశ్వాసాన్ని చెడగొట్టేది ఏదైనా, యేసును నీకు దూరం చేసి నీ విశ్వాసాన్ని దెబ్బతీసి నేను నరకానికి తురిసే విధంగా సిద్ధమైంది ఏదైనా, ఎంతటిదైనా పక్కగా పెట్టబడాలి. రెండవది స్వీయ ఘనత, స్వీయ మహిమను వదిలి దేవుని సన్నిధిని, దేవుని పనిలో తన్ను తాను తగ్గించుకోవాలి. రైట్. మూడవది సొంత ప్రణాళికలు, సొంత కలలు నెరవేర్చుకోవడానికి కాదు, దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు నెరవేర్చడానికి అప్పచెప్పుకోవాలి. 3. నాలుగవది రహస్య పాపములను విసర్జించాలి. దేహము దేవాలయం అని ప్రభువే చెప్పాడు కనుక దాన్ని పవిత్రంగా కాపాడుకు. నువ్వు ఈ పాపం చేయొద్దు, ఆ పాపం చేయొద్దు అని నేను చెప్పనులే, కానీ నువ్వు దేవాలయం, నీ ఇష్టం, జాగ్రత్తగా ఉండాలా. ఇదనుకో, నేను అది చేయకూడదు, నేను ఇది చేయకూడదు, నేను అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అంటే గందరగోళమై అయ్యే చేస్తుంటావు. అట్లా అనుకోదు. అవి పక్కన పెట్టేసి నాలో దేవుడు ఉన్నాడు, నేను దేవాలయం, పవిత్రంగా ఉండాలి, దేవాలయం పరిశుద్ధంగా ఉండాలి, కొంచెం జాగ్రత్తగా ఉందాం. ఓకే. 5వది సోమరితనాన్ని వదిలేయాలి. సోమరితనం, లేజినెస్. శుభ్రంగా తింటాం, నిద్రపోవటం, ఈ దొరిలాడటం. ఉతకం మీద తలుపు తిరుగును, పడక మీద సోమరి తిరుగును. అయిపోయింది ప్రసంగం. మీరేం టెన్షన్ పడకండి, ఇది ఇంకెంతసేపు తింటాడో అని. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఉతక మీద ఏం తిరుగును? తలుపు తిరుగును, పడక మీద సోమరి తిరుగును. కొంతమంది ఎట్టుంటారంటే కాస్త అంత ఆహారం పడంగానే ఇక దొర్లాడుతూ ఉంటారు. అరిగిన దాకా దొర్లాడతారు, అరంగానే మళ్ళీ తింటుంటారు. తినటం, దొర్లాడటం, ఏదన్నా చిన్న మళ్ళీ అసలు లేకపోతే కడుపు ఎండిద్ది కదా, అందుకని మళ్ళీ ఏదో ఒకటి చిన్నది తిప్పలు పట్టడం. కష్టపడరు, శ్రమపడరు, ప్రయాసపడరు, ప్రార్థనలో పెనుగులాడరు, ప్రకటించడానికి పరిగెత్తరు, దేవుని సన్నిధిలో దేవుని పని కొరకు కష్టపడరు. సోమరితనం దరిద్రానికే కాదు, రోగాలకు కూడా కారణం తెలుసా? చాకిరి, చిన్నదైనా పెద్దదైనా కష్టపడే మనసు కలిగిన వానికి, దేవుని పనైనా మన పర్సనల్ వ్యక్తిగత పనులైనా కష్టపడి చేసుకునే వానికి ఆరోగ్యం ఉంటుంది.
మరీ కొంతమంది అయితే ఏం బరువు ఒళ్ళు. నంబర్ 1 సోమరులు అన్నమాట. ఆ సోమరితనాన్ని వదిలిపెట్టాలి. అందరికీ చెప్తున్నాను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకుడైనా సరే ఏదో కొంచెం చేసి ఆగిపోకూడదు. మళ్ళీ దేవుని దగ్గర కూర్చోవాలి. దేవుని దగ్గర కూర్చొని కష్టపడాలి, గ్రంథాలు చదవాలి, భక్తుల జీవితాలు చదవాలి, విషయ సేకరణ జరిగించాలి. ఒక ప్రాంతంలో సేవ చేస్తున్నానని అంతటితో ఆనందపడిపోయి అల్ప విజయాలు చూసుకొని ఆగిపోకూడదు. వెళ్ళాలి, ఇంకా దేవుడు నడిపింపు పొందుకొని దేవుడు నడిపింపు ప్రకారం మళ్ళా ఇంకా చేయాలి. తండ్రి, టైం ఉంది నాయన, ఈ టైం నాకు ఒట్టిగా ఖర్చు కాకూడదు. వాచ్మెన్ నీ అనే దైవజనుడు చెప్పిన మాటని భక్త సింగ్ గారి గదిలో చూశాను నేను. వాచ్మెన్ నీ అనే దైవజనుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఆయన. ఒకడు ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి కానీ, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందడానికి కానీ అతడు తన టైముని వాడే విధానమే కారణం అన్నాడు. మళ్ళీ చెప్తా, ఒకడు ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి కానీ, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందడానికి కానీ తన టైముని ఎలా వినియోగిస్తున్నాడో దాన్ని చూసుకోవాలి, ఎందుకంటే అదే కారణం అన్నాడు. కాస్త తిని టైముని ఖాళీగా ఉంచామనుకో, కొవ్వెక్కిన ఆలోచనలు వస్తుంటాయి. ఓపెన్గా చెప్తున్నా, ఏం ఆలోచనలు వస్తుంటాయి? దీనికి ఎవ్వరూ అతీతులు కాదు. అందరి శరీరంలో ఆదాము బ్లడ్డే ఉంది, అందరి శరీరంలో ఆదాము బీజమే పనిచేస్తుంది. కొంతమంది నా దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అన్నయ్య అంటారు. నేను ఇచ్చే సలహా ఒకటి, ఖాళీగా ఉండవాకంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖాళీగా ఉండవాకు. ఖాళీగా ఉంటే ఏమొస్తాయి? అది చెప్పాడు వాచ్మెన్ నీ గారు. ఆ మాటను రాసి పెట్టుకున్నాడు ఆయన. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం, దేవుడు నీకు ఇచ్చే టైం నువ్వు ఎలా వెచ్చిస్తున్నావో దాన్ని బట్టి నువ్వు ఆత్మీయంగా పడిపోతావా లేకపోతే ఆత్మీయంగా ముందుకు వెళ్ళడమో జరిగింది. నీ టైమును నువ్వు వెచ్చించే విధానాన్ని బట్టి. ఆయన వాచ్మెన్ని. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది టైంని వేస్ట్ చేస్తూ ఉంటారు. నేను చెప్తా, పాపంలో పడతారు. టైంని ఖాళీగా గడుపుతుంటారు, ఖచ్చితంగా పాపంలో పడతారు. కష్టపడి జీవనోపాధి సంబంధమైన పనిలోనో లేకపోతే దేవుని సేవలోనో బిజీ కావాలి. ఎందులో ఒక దానిలో ఖాళీ లేకుండా జాగ్రత్త పడాలి. ఖాళీ దొరికిందా కళ్ళు మూసుకొని నిద్రపోయేటట్టు ఉండాలి, అంతేగాని ఈ ఫోజ్ వేసావు అనుకో కథం. ఇకంతే, డౌట్ లేదు, ఖచ్చితంగా పాపం చేస్తావు. ఆ ఛాన్స్ ఇవ్వద్దు, అది చెప్పాడు అక్కడ. ఖాళీ దొరికింది, సన్నిధికి వెళ్ళు, దేవునితో గడుపు. ఖాళీ దొరికింది, వెళ్ళి ఎవరికన్నా దేవుని గురించి ప్రకటించు. ఖాళీ దొరికింది, వెళ్ళి సహోదరులతో కలుసుకొని వాళ్ళతో కలిసి ఏకాంతానికి వెళ్ళు. నువ్వు టైంని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావో అదే నీ ఆత్మీయ జీవితం పతనం కావటానికైనా అభివృద్ధి చెందడానికైనా. ఇంగ్లీష్ లెటర్స్ చూడండి అక్కడ. ఈ మెసేజ్ అలానే ఉంటుంది నెట్లో, తప్పకుండా ఇవన్నీ మళ్ళా వినండి. దేవుని కొరకు ఒక మంట మండటానికి వాడబడతారు, మండిస్తుంది ఉపదేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. లోకంలో చాలామంది ఇప్పటికే స్పిరిచువల్గా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయారు. మీరు వెళ్ళకండి. చావునై ఉన్న మిగిలిన వాటిని నువ్వు బ్రతికించమని ఎవరికి చెప్పాడు? 5వ సంఘానికి, సార్దిస్లోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయుము, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నదే కానీ నీవు మృతుడవే అని చెప్పి ముందు నువ్వు సరి చేసుకొని నువ్వు మారు మనసు పొంది నువ్వు ముందు బతికి చావనై ఉన్న మిగిలిన వాళ్ళని బతికించు. కొంతమంది ఉన్నారు, కొంతమంది ఇప్పటికే తేడా పడ్డారు. వాళ్ళని తిరిగి సరి చేయమని, లైన్లో తీసుకురమ్మని దేవుడు మాట్లాడాడు. అలాగే మీరు చచ్చినటువంటి చేపల వల్ల లోకంలో కొట్టుకొని పోకుండా
బ్రతికిన చేప ఏటికి ఎదిరీదినట్టుగా లోకానికి ఎదిరీది ఆత్మీయతను మీలో బ్రతికించుకోండి. మిగిలిన వాళ్ళలో కూడా బ్రతికించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. రండి మోకాళ్ళ మీదకి. ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ మీద కూర్చేసేయండి. సోమరితనాన్ని విసర్జించండి. కొంతమంది నేను ఎన్నో రకాల సమస్యల్లో, బాధల్లో, అప్పుల్లో, ఇబ్బందుల్లో, రోగాల్లో, నొప్పుల్లో ఉన్నాను, వాటి గురించి దేవుడు ఏమన్నా మాట్లాడతాడేమో అంటే వేరే సంగతులన్నీ మాట్లాడాడు అనుకుంటున్నారా? ఏది ప్రాముఖ్యమో దాన్ని చెప్తాడు దేవుడు. నువ్వు దృష్టి పెట్టాల్సిన దాని మీద దృష్టి పెడితే నీకు కావాల్సిన వాటి సంగతి దేవుడు చూసుకుంటాడు. అది విషయం, తెలుసుకో. మోకాళ్ళు వేయాలి, మోకాళ్ళు వేయాలి, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. తర్వాత రాసుకుంటారు. లేదు, మోకాళ్ళు అందరూ ప్రార్థన. మోకాళ్ళ మీద ఉండగలిగిన వాళ్ళందరూ చక్కగా మోకాళ్ళు వేసి నిలువు మోకాళ్ళు వేసి నిలబడి ప్రభువుకు ప్రార్థన చేయండి. నువ్వు ఏదో కోల్పోతున్నావు, ఏదో నష్టపోతున్నావు, ఏదో అయిపోతుంది, ఏదో జీవితం ఏదో అయిపోతుంది. 82 ఏళ్ళు 83 ఏళ్ల జీవితం స్త్రీలు సమస్తాన్ని త్యజించి యేసు చాలు అనుకున్నారు. ఒక వెలుగు వెలిగారు. 97 ఏళ్ళు బ్రతికాడు ఆయన. 80 ఏళ్ల ప్రాయంలో బలహీనుడయ్యాడు. 80 సంవత్సరాలు, దాదాపు 60 ఏళ్ల పాటు గొప్ప సేవ జరిగించిన మహనీయుడు. భక్తుల జీవితాల నుంచి పాఠం నేర్చుకుందాం, మారు మనసు పొందుతాం, సరిదిద్దుకుందాం, ప్రభువును ప్రేమించి ప్రభు కొరకు బ్రతుకుదాం. లోకమును దాని ఆశ గతిస్తున్నా, ఈ లోకపు నటన గతిస్తుంది. ప్రభు చిత్తం ఎరిగి అది నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడు. చెప్పబడిన వాటిలో ఏవేవి లోపాలు ఉన్నాయో మనలో దిద్దుకుందాం, సరి చేసుకుందాం. సొంత కళలు, సొంత ప్రణాళికల్ని పక్కన పెట్టేద్దాం. దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు నెరవేరుద్దాం, దేవుని సంకల్పాలు నెరవేరుద్దాం. దిద్దుకుందాం, ఈరోజు దిద్దుకుందాం. సోమరితనాన్ని కట్టిపెడదాం, బద్ధకత్వాన్ని, లేజినెస్ని తీసేద్దాం. శ్రమ పడే మనసును ఆయుధముగా ధరించుకుందాం. హల్లెలూయా. కనిపెట్టి ప్రార్థన చేయటం నేర్చుకుందాం. ఇప్పటికీ మీకు అనుభవం ఉంది, ఇంకొంచెం లోతుగా చేద్దాం. ప్రభు ఇంకేమి చెప్పునో, వాక్యం ఏం చెబుతుందో వాక్య ప్రకారం అడుగు ముందుకేద్దాం. దేవుని ప్రేరణ పొంది దేవుని ఆలోచనలో నడిపించబడదాం. దేవుని కొరకు మనల్ని మనం తగ్గించుకుందాం, మనల్ని మనం ఉపేక్షించుకుందాం, సిలువనెత్తుకుందాం. ప్రభు మనకు బలమిచ్చువాడు. ఒంటరి అయినటువంటి భక్త సింగ్, ఏ దిక్కు లేకుండా దేవుడే దిక్కుగా వచ్చిన భక్త సింగ్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పరిచర్యలు ఏర్పడటానికి దేవుడు వాడుకున్న బలమైన పాత్ర. సామాన్యుడు కాదు. కానీ తెలుసా ఎంత సామాన్య జీవితం జీవించాడు. తన కొరకు ఏ ఆస్తి సమకూర్చుకోలేదు, తన కొరకు ఏమీ దాచుకోలేదు, తన వారికి కూడా ఏ ఆస్తులు పంపిణీలు చేయలేదు, ఏ ఆస్తి పంపకాలు చేయలేదు. తనకు చెందిన వారు వచ్చి ఇందులో మనకు వస్తుంది కదా అంటే, నా తండ్రి వైపు నుంచి ఏదైతే ఉందో అది మీకు చెందింది, కానీ ఇది నా పరలోకపు తండ్రిది, ప్రభువుది. ఇక్కడ నేను కేవలం పనివాడిని, దాసుడును మాత్రమే, ఇదేది నాది కాదని చెప్పాడట ఆయన. ఒక చిన్న గదిలో సామాన్య జీవితం జీవించాడు. కట్టుకున్న భార్య విడనాడింది. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను వద్దు, నేను నీతో జీవించనని వదిలేసింది. అయినా ఇష్టపడ్డాడు. సొంత వాళ్ళు విసర్జించారు, అయినా ఇష్టపడ్డాడు.
యేసు ప్రభు ఆయన కొరకు చేసిన కార్యం. సహోదరులు భక్త సింగ్ కన్ను మూసినప్పుడు లక్షల కొలది జనం, అప్పటి రోజుల్లో 2000 సంవత్సరాల్లో లక్షల కొలది జనాలు ఇసుక వేస్తే రాలినట్టుగా లక్షలాది మందికి తండ్రి, సహోదరుడు, ఆత్మీయ నాయకుడు, ప్రార్థనా యోధుడు, అలుపెరగని సేవకుడు, విశ్వాస వీరుడు, దేవుణ్ణి అడగాలి, దేవునికే ప్రార్థన చేయాలి, దేవుని దగ్గరే చేయి చాపాలి, మనుషుల దయ కొరకు మనుషులను యాచించకూడదు, మోకాళ్ళు నీ ప్రభువుని అడగాలి, ప్రభు దగ్గర పొందాలి. విశ్వాసాన్ని నేర్పినటువంటి యోధుడు. ప్రార్థన చేద్దాం. దేవా, భక్తుల అనుభవాలు మాకు చెప్తున్నావు, మేము నేర్చుకుంటున్నాం తండ్రి. ఇంకా నేర్పండి దేవా, మాకు నేర్పండి. మా బ్రతుకులు మీ వశంలోకి తీసుకోండి. మాకు అవన్నీ అనుభవాలన్నీ మాకు ఆ గ్రహింపులోనికి తీసుకొచ్చి స్థిరపరచండి ప్రభువా. దుష్టుడు సైతానుడు ఎత్తుకొని పోకుండా మా హృదయాంతరాల్లో వాటిని స్థిరపరచండి. నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తుతి స్తోత్రం ప్రభువా, నీకు స్తుతి స్తోత్రం. మనవులు గైకొని జవాబు దయచేసి మనం విశ్వసించి స్తుతిస్తూ ఆ బిడ్డల్ని ఆత్మీయంగా బలపరిచి అనేకుల కొరకు త్రోవ చూపే నక్షత్రాలై నిరంతరం ప్రకాశించే కృప దయచేదు అని విశ్వసించి స్తుతిస్తూ యేసు నామములో నిన్ను మహిమపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతుడికి నా ఎదుట కూర్చున్న వారు కానీ లైవ్ ద్వారా వింటున్నవారు జూమ్లో అందుబాటులో ఉన్న వారందరికీ కూడా తోడై ఉండి నడిపించును గాక. సరైన లోతైన ఆత్మీయత నేర్పును గాక. ప్రవేశ రక్తమునకు ప్రవేశనామను సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం,
ఉంచితివి. నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి. నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి. సిలువలో వేలాడుచు నా చేయి విడువలేదు. ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి. సిలువలో వేలాడుచు నా చేయి విడువలేదు. ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి. ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను. ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఎందుకు నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా. ఎందుకు నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా. నన్ను విసిరేయగా సారెపై ఉంచితివి. కన్నికర స్వరూపుడా ఆలోచన కర్తవు.
పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం. పాడదాం. నీ పాదాలకి అంకితం. నిజమేనా? ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం. అందరూ పాడదాం. నీ పాదాలకి అంకితం. మనస్ఫూర్తిగా నీవిచ్చిన అంకితం చేయి నీ జీవితాన్ని. నీ పాదాలకి అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. నీకెందుకు పనికి రాని పాత్రను నేనయ్యా. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. నీకెందుకు పనికి రాని పాత్రను నేనయ్యా. నన్ను విసిరేయక సారెపై ఉంచితివి. కనికర స్వరూపుడా, ఆలోచన కర్తవు. విసిరేయక సారెపై ఉంచితివి. కనికర స్వరూపుడా, ఆలోచన కర్తవు. నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా. నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. అందరం కలిసి. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకి అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకి అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.